ఏఎంబీ మాల్ ఉంది కదా! అక్కడైతే ఫ్యూచర్ స్టార్స్ అని ఇది మేము కొత్తగా చూసాము. ఎప్పుడూ అక్కడ ఒక గేమ్ జోన్ ఉంటుంది కదా! దానిలోకే వెళ్తామనమాట. దీనికైతే ఫస్ట్ టైమ్ మేము రావడము. సో, మీకెవరికైనా యూజ్‌ఫుల్ అయితే ఈ వ్లాగ్ చూసేసేయండి. మీరు కూడా ఎప్పుడైనా వీకెండ్స్, హాలిడేస్‌లో ఇలా పిల్లలతో వెళ్లి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు కదా! నేను ఫస్ట్ ఏఎంబీ మాల్‌కి ఎందుకెళ్దాం అని ఒప్పుకున్నానంటే, ఇక్కడ మనకి అన్నీ విజిట్ చేయొచ్చు కదా! అంటే కిచెన్ ఐటెమ్స్, ఇలా డ్రెసెస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గుంటాయి. ఏవో 99 మార్కెట్స్ అని, ఇలా ఉంటాయి కదా! నాకెక్కువ చాలా అవి ఇంట్రెస్ట్ అనమాట బాగా. ఎళ్లి చూడాలి, అలా చూస్తూ ఉంటాను ఎంతసేపైనా. కాళ్ళు నొప్పెట్టే వరకు చూస్తాను. కానీ మనకి వీళ్ళు చూడనివ్వరు కదా! సో, అందుకని ఇక్కడికి రావాల్సొచ్చిందనమాట. సో, వీళ్ళకింకా మరి టైం తెలియట్లేదిక్కడ. విపరీతంగా ఆడేస్తున్నారు. సో, ఇయి చూసారు కదా! ఇక్కడ మంచి మంచి సెటప్స్ అయితే వీళ్ళు చేశారిక్కడ. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ ఎప్పుడో మేము ఏఎంబీ మాల్‌కెళ్ళి ఇంకో ప్లే జోన్ ఉంటుందిక్కడ. అక్కడికి తీసుకెళ్ళాము మా పాపని. ఇంక అప్పటినుంచి ఏ హాలిడే వచ్చినా నాకు అక్కడికే తీసుకెళ్ళండి అంటూ ఉంటది. నాకేమో ఔట్‌డోర్ గేమ్స్ ఆడితే ఇంట్రెస్ట్ అనమాట బాగా. కొంచెం ఎండైనా తగిలిద్ది గదా! పిల్లలకి ఎప్పుడు ఇండోర్ గేమ్సేనా అని నేను ఫీల్ అవుతాను. కానీ వాళ్ళలా ఫీల్ అవ్వట్లేదు. ఇక్కడ మా పాప అయితే కిచెన్‌లో ఎక్కువ ఆడేస్తుంది చూసారా? మరి చిన్నప్పటి నుంచి మనకి లేడీస్‌కి ఇలా ఉంటదేమో మైండ్‌లో. కిచెన్ అంటే మనకి ఎక్కడో ఒక అవినాభావ సంబంధం ఉంటది. అందుకే తనైతే కిచెన్ ఇక్కడ వదలట్లేదు. నేనైతే ఫస్ట్ ఇప్పుడిది అవసరమా అన్నట్టే వెళ్ళాను గానీ, కాస్త ప్రశాంతంగా అనిపిచ్చింది. వీళ్ళ ఆట వీళ్ళు ఆడుకుంటున్నారు. మేము కాసేపు అలా మా ఇద్దరు అక్క చెల్లెళ్ళం మాట్లాడుకున్నాం అనమాట. అంటే ఎన్ని రోజులకో మేము అలా మాట్లాడుకున్నాం అనిపిచ్చింది. ఎందుకంటే ఎప్పుడు మన కాన్సంట్రేషన్ వీళ్ళ పైనే ఉంటది కదా! సో, మనల్ని మాట్లాడనివ్వరు. మధ్యలో వచ్చేసి పిలుస్తూనే ఉంటారు. సో, మాకైతే ఎన్నాళ్ళకో కాసేపు మాట్లాడుకున్నాము అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట నేనైతే ఫస్ట్ టైము. రేట్లు మాత్రం మామూలుగా లేవు. ఇక్కడ మా నలుగురు పిల్లలకి 3000 తీసుకున్నారు వీళ్ళు. ఒక 1 అవర్ 45 మినిట్స్ అలా ఇచ్చారనమాట. మేము ఎండింగ్‌లో వెళ్ళాము. నైట్ 10:00కి మేము బయటకొచ్చేసామింకా. ఇంక బయటకొచ్చి ఫుడ్ అవి తినేసరికి 12:00 అయిపోయింది. ఒక కాఫీ అయితే ఆర్డర్ చేసాము. చాలా కాస్ట్ ఉంది. రూ. 250 అంట. అదే ఇంట్లో నేనైతే రూ. 20కి 20 కాఫీలు చేసేస్తాను. వీళ్ళు మరీ ఎక్కువ తీసేసుకున్నారనిపిచ్చింది. అందుకే మేము ఒక కాఫీ తీసుకొని ఇద్దరం అక్క చెల్లెళ్ళం సర్దుకొని తాగేసామింకా. మళ్ళీ ఇంకోటి ఎందుకులే వేస్ట్ అని చెప్పి. మా మోక్షి అయితే ఇక్కడ చాలా ఎంజాయ్ చేసేస్తున్నాడు. నాకైతే హ్యాపీగా అనిపిచ్చింది. వీళ్ళ ఇంట్లో అయితే ఇంత ఫన్నీగా ఇలా ఎంజాయ్ చేయరు కదా! ఇంకోటేంటంటే వీళ్ళిలా బాగా ఆడతారు కదా! ఆడిన తర్వాత కొంచెం ఫుడ్ కూడా తింటారనమాట. మేము ఏది పెట్టినా తినేస్తారు. పోన్లే ఇంకా ఈ ఒక్కరోజైనా మనల్ని సతాయించకుండా కొద్దిగా తినేసారనైతే ఇంకా ఒక మదర్‌గా ఎంత హ్యాపీగా ఉంటదో మనకి, అది మదర్స్‌కి మాత్రమే అర్థమవుతుంది. ఇక్కడ ఈ పియానో చూసారా? దీనిపైన మనం జంప్ చేస్తే సౌండొస్తుందనమాట. ఇది నాకు నచ్చింది. నాకు కూడా జంప్ చేయాలనిపిచ్చింది గానీ, వీళ్ళు మళ్ళీ 3000కి బదులుగా 30,000 తీసుకుంటారేమో అని నేనైతే జంప్ చేయలేదు. సో, మా పిల్లలు దీనిపైన ఆడుకున్నారు. ఇక్కడేవో క్లాత్స్ పెడుతున్నారు ఇందులో. అవేమో అట్లా ఆ పైప్‌లోంచి అలా వెళ్తూ బయటకొస్తున్నాయి. మరిక్కడ వాక్యూమ్ అవుతుందో ఏమో నాకైతే అర్థం కాలేదు. ఇది కొంచెం ఫన్నీగా ఉంది. నేను నా ఛానల్‌లో ఇలా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. మేమెక్కడికైనా బయటికెళ్ళినా అలా. మళ్ళీ మీకు కూడా యూజ్ అవుతాయి కదా! మీరెప్పుడైనా వీకెండ్స్‌లో అలా వెళ్ళాలంటే. వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.